యూరియా ఎప్పుడు ఎలా వచ్చిందంటే వరల్డ్ వార్ 2 అయిపోయింది కదా. వరల్డ్ వార్ 2 అయిపోయాక వాళ్ళు కెమికల్ ఆ బాంబులు తయారు చేశారు వరల్డ్ వార్కి యూజ్ చేయడానికి. ఆ బాంబుల ప్రొడక్షన్ ఆపేస్తే వాళ్ళ కంట్రీ లాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రొడక్షన్ ఆగిపోతే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎరువుల్లో కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రైతులకి స్టార్టింగ్లో బ్యాంకు త్రూ యూరియా ఇప్పించేది. మీరు లోన్ తీసుకుంటే కొంచెం శాతం మీకు యూరియా బస్తాలు ఇస్తామని యూరియా ఇచ్చింది. రైతులు స్టార్టింగ్లో అసలు వాడడానికి ఇష్టపడలేదు. ఒక్కసారి ఎప్పుడైతే యూరియా జల్లాడో పొలం అంతా గ్రీనిష్ కావడం రైతు అబ్జర్వ్ చేశాడు. దాని నుంచి స్లోగా ఎకరా మొత్తానికి 1 బ్యాగ్ వేశారు. ఇప్పుడు 10 బ్యాగులు వేసినా సరిపోవట్లేదు. ఏంటంటే యూరియా ఇన్స్టెంట్గా పనిచేస్తుందండి. వేసిన వారం రోజులు దాని రిజల్ట్ చూపిస్తుంది, తర్వాత చూపించదు. ఎంత యూరియా వేస్తే అంత భూమి చనిపోతూనే ఉంటుంది. మనము భూమిని బతికించాలి, చంపేయకూడదు. కెమికల్స్ ఎంత వేస్తే అంత భూమి చచ్చిపోతుంది. సో ఆ యూరియాని ఆపేసిన వెంటనే రైతుకు దిగుబడి అనేది ఎక్కువ అవుతుంది. ఒకటేసారి ఈరోజు జీవామృతం వేస్తే రేపు పొద్దునే వస్తుందని చెప్పను. వెయిట్ చేయాలి. ఒక 1 year అయినా వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది. చెప్పాను కదా, నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, అరే వేస్ట్, న్యాచురల్ ఫార్మింగ్ వేస్ట్, ఏం రాదు, ఫెయిలియర్ వేస్ట్ అని వదిలేసి వెళ్ళిపోయింటే నేను ఇంత మంచి బ్యూటిఫుల్ ఒక ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయలేకపోతుండే. సో పేషెన్స్ ఉండాలి. జీవామృతంతో 100% అవుతుంది. ఎలాంటి నేల అయినా సరే. యూరియా, కలుపు మందులు, పురుగు మందులు ఏవి అవసరం లేదు. పురుగు మందులు వేపాకుల కషాయంతో తయారు చేసుకోవచ్చు. ఎరువులు ఆవు మూత్రం, ఆవు పేడతో తయారు చేసుకోవచ్చు. మీరు యూరియాగా న్యాచురల్గా ఏం అందిస్తున్నారు యూరియా ఫామ్లో? యూరియా అనొచ్చు, డిఏపి అనొచ్చు, అన్ని రకాలు అనొచ్చు. అన్నీ వచ్చేది జీవామృతంతోని, మజ్జిగతోని. రెండు ఉంటే చాలు. నేను ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా మీ దగ్గర ఈ 2 పెట్టుకుని వ్యవసాయం చేయండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి, నా దగ్గరికి రండి, నేను జీవామృతం ఎలా చేయాలో చూపిస్తా. జీవామృతం కావాలంటే ఇస్తా, మజ్జిగ కావాలంటే ఇస్తా. డైలీ ప్రతిరోజు మజ్జిగ ఉంటుంది నా దగ్గర. ప్రతిరోజు రండి, ఒక బాటిల్ తీసుకోండి. 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కోండి. 20 రూపాయలు పెద్ద ఒక్క ఛాయ్ డబ్బులు కూడా కాదు. ఒక 20 రూపాయలు ఇచ్చి ఒక బాటిల్ తెచ్చుకొని మజ్జిగ తీసుకొని వెళ్ళిపోండి. మీ పొలంలో వేయండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి.